ఇలా అంటూ వాడు అహంకారం. ఇలా చెప్పడానికి మనకు సమర్థత ఉండాలి కదా. అవునేమిటో ఆదివారం చెప్తున్నాడు కానీ ఉన్నాడో లేదో అది సందేహాలు మీరు పడతాం. వాడు గట్టిగా రెండు మాటలు మాట్లాడేటప్పుడు కూడా చదువుకున్నాడు కదా, కొంచెం బీటెక్ ఎంటెక్ చదువుకుంటాడు కదా. మన చదువు అంతంత మాత్రం. వాటి ఇంగ్లీష్ పదాలు వాడగానే మన జ్ఞానం కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చోమనండి మాట తేలిపోతున్నారు కదా. అందువల్ల పరమాత్మ సర్వవ్యాపి. అందుకే భగవంతుడు అంతా నిండున్నాడు కాబట్టే ప్రహ్లాదుడు పిలిస్తే బయట లేనివాడు ఎక్కడి నుంచి వస్తాడు. ఇప్పుడు మన శివానందాశ్రమ రాజు గారు ప్రస్తుతం ఊళ్ళో లేదు. పిలిస్తే ఈ ఎక్కడి నుంచి వస్తారా? ఏదూరు విజయవాడలో పెళ్ళిలో ఉన్నారు కనుక విజయవాడలో పెళ్ళిలో ఉన్నాయని పిల్లవారిని వెంటనే ఎలా వస్తారు? అవకాశం లేదు. నేను పడుకుంటే కళ్ళలో వస్తారేమో, మెలకులు వచ్చే అవకాశం. ఆయన వెంటనే రావాలనుకున్నా కనీసం 10 hours పడుతుంది. అక్కడ నేను రాను. ఎలా చూస్తారు? లేని వ్యక్తి ఎలా వస్తుంది? సందులో లేని వ్యక్తి. అంతరా నేనున్నవాడు ప్రహ్లాదులు లాంటి భక్తులు పిలిస్తే రాకుండా ఎలా నిరూపించడం. ఎందుకంటే పిల్లడికి అర్థమైంది. ఇప్పుడు ఏం అర్థమైంది పిల్లడికి? రెండు విషయాలు అర్థమయ్యాయి. ఉప్పు అంతటా వ్యాపించింది, వ్యాపించున్నది మాత్రమే కనిపించాలని లేదు. ఈ రెండు కలిపి చెప్తే కనిపించకుండా వ్యాపించి ఉంది. అర్థమైందా? ఇదే మాట 9వ అధ్యాయం 4వ శ్లోకంలో స్వామి చెప్పాడు. ఏం చెప్పాడు? పుస్తకం తీయకూడదు, వెంటనే చెప్పేయాలి. నేను చెప్పేస్తాను. మయా తవిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా. 9వ అధ్యాయం 4వ శ్లోకం. మయా తమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిని. ఇప్పుడు లోపల నువ్వు ఉప్పుతో మనం మాట్లాడేవనుకోండి. ఉప్పు నువ్వు ఉన్నావా లేదని అడిగితే ఏం చెప్తుంది? నేనున్నాను, అంతటా వ్యాపించున్నాను, నీ కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉన్నానని చెప్తుంది లేదా? ఆ మాట చెప్పాడు భగవద్గీతలో. మయా తమిదం సర్వం, ఈ సమస్త జగత్తు నా చేత వ్యాపింపబడి ఉంది. ఇదం సమస్త జగత్తు ఎలాగా? అవ్యక్తమూర్తినా, వ్యక్తం కాని స్థితిలో ఉన్నాను. మనం వేసిన ఉప్పే మనకు కనిపించట్లేదే మన్నాడికి. అంతా వ్యాపించిన పర్వాలేదు. అర్థమవుతుందా? అంటే మన కళ్ళు అందుకోలేని రూపంతో ఉన్నాడు. లేకపోవడం కాదు, మన కళ్ళు అందుకోలేని రూపంతో ఉన్నాడు. మన కళ్ళు ఏపాటివి? అవి కొంత మార్జిన్ దాడితే చూడలేదు. అవి అటు చూడలేవు, ఇటు చూడలేవు. మైక్రాన్స్ కింద ఉంటే చూడలేవు. సూక్ష్మదర్శనంతో చూడాలి. మరి పెద్దవైతే పడిపోతుంది. ఇప్పుడు చెప్పండి, పరమాత్మ ఎక్కడున్నాడు? ఇది అర్థమైతేనే భక్తి. భగవంతుడు ఏమిటో అర్థం కాబట్టి భక్తి జరగదు. అందుకే 2 మాటలు. మనిషి బాగుపడాలంటే భగవంతుడి బోధ జరగాలి. భగవంతుడి బోధ సమగ్రంగా అందితేనే భక్తి బయలుదేరుతుంది. అందుకే విశ్వరూప సందర్శన యోగం తర్వాత భక్తి యోగం. ఏమి కారణం? పరమాత్మ ఏంటో అర్థమయ్యాడు విశ్వరూప సందర్శనలో. అంతకుముందు బావా అనిపించుకుని తిరిగాడు. ఎలాగో నామరూపాలతో ఎలా. విశ్వరూప సందర్శనలో మనం మనలాంటి కళ్ళతో చూసిన రూపం ఒకటి, పరమాత్మ వల్ల పొందినటువంటి దివ్య చక్షువులతో చూసిన రూపం ఒకటి. ఏంటా రూపం? దివ్య చక్షువులతో చూస్తుంది. అర్జునుడే చెప్పాడు 11:38 శ్లోకంలో. స్వయా తతం విశ్వం అనంతరూప, నీ చేత సమస్త విశ్వం వ్యాపింపబడి ఉంది. ఇదొక రూపం. అది నిర్గుణ నిరాకార రూపం అంటారు. అంతకుముందు సార్థకారది. ప్రథమ చూస్తున్నాడుగా, ఒక హ్యూమన్ బీయింగ్ ఫారంలో కనిపించాడు. ఆ రూపమా ఈ రూపం? పరమాత్మ ఏది నిజం? 2 కనిపించాయి. ఈ 2 కనిపించే కనుక 12వ అధ్యాయం 1వ శ్లోకంలో స్పష్టంగా అడిగాడు. ఏవం సతతయుక్తాయే భక్తాస్వాం పర్యుపాసతే. నిన్ను సగుణంగా ఆరాధించడం శ్రేష్టమా, నేను నిర్గుణంగా ఆరాధించడం శ్రేష్టం? అంతటా వ్యాపించున్నవాడే అర్థం చేసుకుని ఆ రూపాన్ని ఆరాధించడం శ్రేష్టమా, లేదు ఓ నెమల పెంచం, ఇలాగ ఒక కొమ్ము కూర, ఇలాగ 4 పువ్వులు దోపుకుని ఉన్నావే రూపం కట్టుకుని ఇలా ఆరాధించడం శ్రేష్టమా? ఆయన అన్నాడు ఏదైనా పర్వాలేదు, నీ మనసు నా మీద పెట్టడం ప్రధానం చెప్పాడు. ఇది 12వ అధ్యాయం. దీనికి ముందు జరిగిందంతా కూడా పరమాత్మ ఏమిటో అర్థం. అందుకే పరమాత్మ జ్ఞానం అర్థమైతే కానీ భక్తి కదలదు. జ్ఞానం అర్థమైతే భక్తి ఆగదు. నా దగ్గర భక్తి ఆగిపోయిందంటే జ్ఞానం ఆగిపోయిందన్న, ఇంతే, వేరే లేదు. ఆ మనిషి కదలటం లేదు, ఏం చేసినంటే వాళ్ళు ఊపిరి లేదు అని అర్థం. అంతే కదా, పెద్ద ఏముంది, ఊపిరి లేకపోతే వాడు కదలదు. నా దగ్గర భక్తి ఆగిపోయిందంటే ఏంటి అర్థం? జ్ఞానం లోపించింది. ఒకసారి జ్ఞానం శ్రవణించి నేను చెప్పుకున్నా మా ప్రవచనంలో ప్రహ్లాదుడు కూర్చున్నాడు అనుకోండి,
అనుకోండి ఇలా మఠం వేసుకుని ఓ పక్కన తలలా పెట్టుకుని కూర్చున్నాడు అనుకోండి. మనం భక్తి చేయకుండా కనిపిస్తే ఇప్పుడు ఒక మనిషి ప్రాణం తీసుకోకుండా కనిపించాడు అనుకోండి, మనలాగా బతుకుతున్నాడు ప్రాణం తీసుకోకుండా, మనకు ఆశ్చర్యం కదా. వాడిని చూడడానికి అంతా వాడి ఇంటికి వెళ్తాం. వాడు ముక్కుదే చేయబడితే ప్రాణం అందట్లేదు, వాడు ప్రాణం తీసుకోవట్లేదు, బతికేస్తున్నాడు. మనలాగా వాడికి ఏళ్ళు వస్తున్నాయి, వాడు బర్త్డేలని హడావుడు అంటున్నాడు. చూడడం వెళ్ళి డిఫరెంట్గా చూస్తాం. మొత్తం అన్ని టీవీ ఛానల్స్ వాడి ఇంటి దగ్గర ఉంది. ఏవి అందరికంటే డిఫరెంట్గా ఉన్నాడు కనుక. అట్లాగే ఈ పిల్లవాడు కూర్చున్నాడు అనుకోండి, మనం ఏదో అంతంత మాత్రం భక్తులం కదా. అప్పుడప్పుడు పార్ట్ టైం డివోటీస్ వాడు ఫుల్ టైం డివోటీ. ఆయన ఏమన్నా మనం చూసి మీరు భక్తి చేయకుండా ఎలా ఉండగలుగుతున్నారు? భక్తి చేయకుండా ఎలా ఉండగలుగుతున్నారు మీరు? నువ్వు ఆపించు కదా. ఇప్పుడు మేము ఎలాగో చేయలేవు, నువ్వు ఆపించు కదా. నేను ఎలా ఆపింది? నేను ఆపలేకపోతున్నానే, మీరెందుకు స్టార్ట్ చేయట్లేదు అంటారు బాబు. ఆయన మనవాల్సినే మనకు ఆయన ఏమిటి ఇలా ఉంటుంది? అది విష్ణు జ్ఞానం సమగ్రంగా ఉంది. భక్తి ఆపలేదు. మనం ఏదో సోమవారం అలా ఉంటాం, మధ్యాహ్నం అలా ఉంటాం, ఎండ పెరిగిపోతున్నా కానీ భక్తి తగ్గిపోతుంది. మనకి చలి పెరిగినా భక్తి తగ్గిపోతుంది. సమశీతోష్ణం ఉంటేనే కొంచెం ఫిబ్రవరి మార్చిలో బాగుంటుంది, ఎందుకంటే సమశీతోష్ణం. మళ్ళీ ఎండ పెరిగిపోతున్నాయంటే ఏమొస్తాం, ఆదివారం కాస్త ఏదో ఎండ దిగిపోతుంది ఎండండి. అయిపోయింది 4 నెలలు 5 నెలలు 6 నెలలు వర్షాలు పడేదాకా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏదో 2 పెళ్లి సంబంధాలు మొత్తం మీద నెల రోజులు అటు ఇటు విసిరేస్తుంది మొత్తం ప్రారంభం. అంతేగా డిసెంబర్లో మళ్ళీ ఆ తాత పట్లని బయటికి ఏదో కాలక్షేపాలు కదా. ఏమిటి భగవద్గీత ఫస్ట్ టైం చూసినట్టు చూస్తుంటాం. అర్థమైపోయింది కదా, పరమాత్మ అంతటా ఉన్నాడు, సూక్ష్మంగా. అందుకే మీకు ఎప్పుడైనా భగవంతుడు ఎక్కడున్నాడనే మాట లోపలికి వచ్చింది అనుకోండి, పెద్ద కష్టమేం కాదు. ఒక గ్లాస్ నీళ్లు తెచ్చుకుని ఉప్పు అంటే కొంచెం ఆలస్యం అవుతుందేమో, గ్లూకోజ్ పౌడర్ ఉంటుంది కదా, గ్లూకోజ్ తాగేస్తాం కానీ గ్లూకోజ్ లాగా పరమాత్మ అంతా వ్యాపించున్నాడనే మాట మాత్రం మనసులో అనుకుంటుంది. మళ్ళీ గ్లూకోజ్ CO2 DO2 మళ్ళీ శక్తికి మళ్ళీ మనం తిరగద్దా షాపింగ్. సి అంటే మన సి విటమిన్, డి అంటే డి విటమిన్ బాగా పుష్కరాడంగా అందులో వ్యాపించున్నాడని ఒక్కసారి మాట మనం తాగచ్చు కదా. ఇలా చెంచా గడా పెట్టింది గవ్వలు అయ్యేది. ఒక్కసారి ఆరుణ మహర్షి జ్ఞాపకం తెచ్చుకోవచ్చుగా. ఉదాహరణ అంటే 9వ అధ్యాయం ఆలోచన జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. ఇంకో ఉదాహరణ తత్వమసి నెంబర్ 6 అయింది. నెంబర్ 7 ఇక్కడ శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి ఆచార్యుడి వల్లే ఆత్మను తెలుసుకోవాలి అనే అంశాన్ని ఒక దృష్టాంతంతో చూపిస్తున్నారు. ఒక మనిషి గాంధార దేశానికి వెళ్తున్నాడు. ఆ రోజులో నడిచి వెళ్ళేవాడు. గాంధారం అనే పేరు ఉన్నది. గాంధార దేశం శకునుమా ఉండే దేశం అనుకోవచ్చు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ దారి దొంగలు అతను శుభ్రంగా ఆయన దగ్గర డబ్బు అంతా దోచేసుకుని కళ్ళకి గంతలు కట్టి విడిచిపెట్టారు. చంపేద్దాం అనుకున్నారు. ఎందుకంటే చెప్పి కళ్ళకి కాస్త గంతలు కట్టి చేతులు కట్టి విడిచిపెట్టారు. పాప కళ్ళు కనబట్టలేదు, అలా కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ వ్యక్తి బాబు ఎటు వెళ్తాడని గమ్యం చేరలేక కేకలు వేస్తుంది. సత్పురుషుడు వచ్చాడు. సత్పురుషుడు కాస్త వచ్చి గంటలు కాస్త విప్పి పాప ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకుని ఆ వెళ్ళే మార్గం గాంధారం ఇటుపక్క వెళ్ళు అని చెప్పి మార్గం చూపించాడు. ఆ మార్గాన్ని అనుసరించి ఆయన గారు గాంధార దేశాన్ని చేరుకున్నాడు. ఆ విధంగానే గహనమైనటువంటిది సూక్ష్మమైనటువంటి ఆత్మని ఆచార్యుడి ఉపదేశం మూలంగానే తెలుసు. ఆచార్యుడి భ్రాంతి వదిలించి కళ్ళ గంతులు విప్పించాడే భ్రాంతి ఓడగొడతాడు. అందుకే భ్రాంతి ఓడగొట్టడానికే భజగోవింద చేస్తారు. చక్కగా భ్రాంతి ఓడగొట్టేస్తుంది. కళ్ళకి గంతలు విప్పాడు, చేతులు కట్లు విప్పాడు, బంధాలు ఓడగొట్టాడు. ఓడగొట్టి సత్యం ఏంటో చెప్పాడు. గాంధార దేశం ఇటు కాదు, ఎలా ప్రయాణం చేయాలో చెప్పాడు, ఉపదేశం చేశాడు. కడగా ఆయన వెళ్ళాడుగా. ఆ విధంగానే ఆత్మ అంతా వ్యాపించున్నప్పటికీ గహనము, సూక్ష్మము. ఎందుకంటే మన ఇంద్రియాల కంటే చాలా సూక్ష్మంగా ఉండదు కనుక ఒకరి యొక్క ఉపదేశం లేకపోతే ఉండదు. అందుకు గురువు గారి యొక్క ఆవశ్యకత ఆధ్యాత్మికత. ఇక్కడ ఒక ఉపనిషత్తులో వాక్యం వస్తుంది. ఇక్కడ ఆచార్యవాన్ పురుషో వేద. ఇది వాక్యం ఏంటది? ఆచార్యవాన్ పురుషో వేద. ఏదో కాదు, ఆచార్యవాన్. ధనవాన్ అంటే తెలిసిన ధనవంతుడు, విద్యావాన్ అంటే విద్యావంతుడు. ఆచార్యవాన్ అంటే మంచి ఆచార్యుడిని కలిగి ఉన్న శిష్యుడు అని అర్థం. మంచి ఆచార్యుని కలిగి ఉన్న శిష్యుడు పురుషో వేద. పురుషుడు అంటే భగవంతుడు. మంచి గురువు గారిని కలిగి ఉన్న శిష్యుడు భగవంతుని పొంది తీరుతాడు అన్నమాట. ఆచార్యవాన్ మంచి గురువు గారిని కలిగి ఉన్నటువంటి ఈ శిష్యుడు పురుషో వేద, భగవంతుని తెలుసుకుని తీరుతాడు. ఆ కెపాసిటీ ఆచార్యుడి దగ్గర. ఆయన గారు ఈ గహనము సూక్ష్మమైనటువంటి ఆత్మ విద్యను సింపుల్గా అందిస్తుంటాడు తన బోధ ద్వారా. బుద్ధలా పెట్టుకుంటాడు, పట్టేసుకుంటుంది. అయితే
ఎక్కడో కదా మనస్సు యొక్క ఎడ్జ్లోనే ఉంది ఆత్మ, సరే ఉంది. అది అందుకునే ప్రక్రియ గురువుగారు. ఎలాగైతే వాడ కళ్ళ గంటలు విప్పడానికి ఒక సత్పురుషుడు సహాయం అవసరమైందో, మరి ప్రపంచ భ్రాంతి వదిలించడానికి, సత్యమేంటో బోధపరచడానికి ఒక ఆచార్యుడు. లేదనుకోండి ఇదే సత్యం అనుకోండి, ఈ భ్రాంతి అనుకోము సత్యం అనుకో. కళలో ఉండి సింహం మీద పడిపోతుంటే కేకలు వేస్తుంటే పక్కన తెలివిగా ఉన్నవాడు ఇద్దరు లేపిడిగా వాడు ఆచార్యుడు. అనగట సింహం సత్యం కాదు, మీద పడడం సత్యం కాదు, నువ్వు కేకలేయడం సత్యం కాదు, ఇది ఏది కాదు. ఈ భయం అంతా కల్పించుకున్నది లేదు. అప్పుడు వాడెవడో తిక్కవాడు అనుకోండి, గన్ అందించాడు అనుకోండి, ఇది ఇచ్చి కాల్చేయం. బుద్ధునవాడు అడగండి, వీడిని కాల్చేస్తాడు. ఇలా దిప్పుతాడు ఆ సింహాన్ని కాల్చి పక్కన ఉంటాడే, వీడి గన్నేస్తాడు, వీడిని కాల్చి గొడవ వదులుకుంటాడు. నిద్ర లేకపోతే ఇదే దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు. ప్రబోధ సమయే గురువు చేసేది మేలు కొలుపుతాడు. స్వాత్మానమేవాద్వయం, మేలు కొలుపగానే అదంతా నేనే. పడుకుంటే స్వప్నం బింబేది తెలుస్తుంది. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే. ఇప్పుడు ఇంకా కైలాసగిరి పర్వతం మీద పెద్ద అర్థం పెట్టామనుకోండి, చాలా పెద్ద అర్థం, విశాఖపట్నం మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది. శారద గారు ఇంటి మీద మేడ మీద చీరలు ఎండేసుకున్నారు, మధ్యాహ్నం దండం మీద చీరలు ఉన్నాయి. ఈ మొత్తం రిఫ్లెక్ట్ అయింది అర్థంలో, కైలాసగిరి పర్వతం ఈవిడిల్లు కూడా అర్థంలో. మరి ఈ చీర కూడా పడుతుంది కదా, ఆ చీర లాక్కోవడానికి అవుతుందా? శారద గారు చీరలు మడత పెట్టేసుకుందాం అనుకున్నాను, సాయంకాలం అవుతుంది కదా, ఎక్కడ చీర తీయాలి? ఈ మేడ మీద, అర్థంలో మేడ మీద. ఈవిడ ఆ సమయానికి కైలాసగిరి పర్వతం ఎక్కారు. ఈవిడ ఇల్లు రాయలే ఇగో నా చీర ఇది దండి మీద ఆగి మనం చూద్దాం. భ్రాంతి కదా, ఆగి జగత్తు భ్రాంతి. సత్యం అనే అర్థంలో జగత్ అనే భ్రాంతి రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థాన్ని ఉదాహరణ చెప్పింది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. విశాఖపట్నం మొత్తం ఎలాగైతే అర్థంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ వాస్తవానికి లేదు. ఉన్నదైతే శారద గారు చీర లాక్కోవాలి. నేను శారద గారు చీర లాక్కుండా నేర్చుకుంటానండి, నేను మా ఇంటి మీద నేను అకాంట్లో అవుతాను. అవకాశం లేదు. ఇల్లు కనిపిస్తే కానీ చూసేది లేదు కానీ, ఓహో ఇది నా ఇల్లు అని గుర్తించడమే కానీ అవేవి మన వ్యవహారానికి ఎలా ఉపయోగపడవో, అలాగే ఈ జగత్ ఏదైతే ఉందో ఇది శాంతినివ్వడానికి లేదురా అనిపిస్తుంది అనుకుంటున్నాను. దక్షిణామూర్తి స్తోత్రం గురించి చెప్తున్నాను, అందగా ఉదాహరణ చెప్తాను. అయిపోయిందా? ఇంకో రెండు ఉన్నాయి. ఇది ఇక్కడ ఆచార్యవాన్ పురుషో వేద, మంచి గురువు గల మానవుడు ఆత్మను తెలుసుకుంటాడు. ఇంకా ఇది 7వ తత్వము. 8వదో సుషుప్తిలో జీవుడు స్వస్వరూపాన్ని పొందినట్లుగా, మనమే జీవుడు అంటే ఎవరన్నా మనమే స్వస్వరూపాన్ని పొందినట్లుగా, నిద్రలో మనందరం కూడా హోమ్ కమింగే, సందేహం లేదు, రియల్ హోమ్ కమింగ్ గాఢ నిద్రలో. కానీ అక్కడ జ్ఞానం లేదు. అర్థమైందా? రియల్ హోమ్ కమింగ్. నిద్ర అంటే రియల్ హోమ్ కమింగ్. మెలకు అంటే ఫాల్స్ హోమ్ గోయింగ్. అది గోయింగ్ అనాలి, ఇదో కమింగ్. కమింగ్ అంటే మన దగ్గర మనం రావడం, గోయింగ్ అంటే దూరంగా. ఫాల్స్ హౌస్ గోయింగ్, ఇది రియల్ హోమ్ కమింగ్. రాసుకోండి అక్కడ. కనుక స్వస్వరూపాన్ని పొందుతున్నట్లుగా మరణావస్థలో కూడా బ్రహ్మజ్ఞాని, ఇది మనవాస్తగా బ్రహ్మజ్ఞాని అయిన వాడు మరణావస్థలో ఇంకా ఆఖరి ఊపిరిలో ఉన్న సమయంలో బ్రహ్మజ్ఞాని యొక్క వాక్కు మనస్సు ప్రాణం కూడా చివరి పరమాత్మగా అయిపోతాయి. లేదా ఆల్రెడీ జ్ఞానం పొందేశాడు భగవాన్ రమణం చూసుకోండి. ఆయన వాక్కు అరుణాచల స్వరూపం పొందేసింది, మనస్సు అరుణాచలేశ్వరమయం, ప్రాణం అరుణాచలేశ్వరుడిది. ఏవో మూడుగా తెలుస్తున్నాయి కానీ మూడు ఒకటైపోయి ఆయనలో బ్రహ్మజ్ఞానం పొందేశాడు కనుక అవన్నీ పరమాత్మాకారం చెందిపోతాయి. ఎవరికి? ఆ మరణావస్థలో బ్రహ్మజ్ఞాని. అటువంటి ఆ దృఢస్థితి వల్ల ఆ జ్ఞానం ఇంకా పునర్జన్మ ఎందుకు ఉంటుంది? పునర్జన్మ కారణాలు లేవు కానీ పునర్జన్మ ఉండవు. కానీ మన దగ్గరకు వచ్చారో మనం కూడా స్వరూప స్థితే పొందుతున్నాం మెలకువలో, అదే సుషుప్తిలో. కానీ వీళ్ళు వెనక్కి వచ్చేస్తున్నాం. మనది టెంపరీ, ఆయన పర్మనెంట్గా పొందాడు. ఆయన జ్ఞానంతో పొందాడు, మనం జ్ఞానం లేకుండా పొందాడు. మన పరమాత్మ చేసిన ఒక ఏర్పాటు. అందుకే మళ్ళీ నిద్రలో ఉన్నసేపు మన వాక్కు మనస్సు ప్రాణం ఏమవుతున్నాయి?
ప్రాణం తిరుగుతుంది, దానివల్ల మనకు లేదు. మనస్సు వాక్కు అనిపే కదా. మనం బతుకున్నట్టు పక్కవాడు చూస్తాడు, మనకు ఆ గోల లేదు, మన దేహం గోల లేదు. నిద్రలో ఉంటే మన దేహం గోల మనకు లేదు. అయితే ఇది బతుకుందని ఏర్పాటు, లేకపోతే పట్టుకుపోతారు కనుక ఇంట్లోంచి ప్రాణం వెళ్ళడం రావడం అనే ఏర్పాటు ఆయన చూసుకుంటాడు. మనకు ఆ గోల మనకు అనవసరం. మనం ప్రాణం నడవడానికి అవసరం, అన్నం పెట్టి పడుకోబెడితే చాలు ఇది. ఆ తర్వాత ప్రాణం తిరుగుతుంటుంది, ఎన్ని ప్రాణాలు ఎన్ని ఊపిర్లు పోయాలో ఆయన చూసు, ఆయన గోల అయితే మనకి ఎందుకు. మళ్ళీ లేస్తే ప్రాణం అనేది ఆలోచిద్దాం. చాలా లేచి మన టిఫిన్ తినచ్చు, ఈలో పడుకోబెట్టడమే లేదు. మనసు అణిగిపోతుంది రాజంత్రంలో. వాక్కు డెఫినెట్గా సైలెంట్ అయితే ఇవి అణిగిపోయాయి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయి? పరమాత్మలోకే వెళ్ళాయి. పర్మనెంట్గా వెళ్ళాయా? చలాలోగానే డబ్బా 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 ఎన్ని మాటలు మాటల మూటలు. పక్కవాడు ఫోన్ ఎత్తితే చాలు, ఇదండి అదండి అదండి ఇదండి, ఓహో అండి ఈయన వెళ్ళారండి, ఆవిడ వచ్చిందండి, ఆవిడ వెళ్ళారండి, పని మనిషి వచ్చిందండి. ఎన్ని మాటల మూటలో, ఎన్నో ఎన్నో ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాక్ అడగలేదు, టెంపరీగా అడిగింది. చలాలు వేస్తే మళ్ళీ మైకి సెట్లు పెట్టక్కలేదు, వేరే ఇంకా ఫోనే సరిపోతుంది. మైకి పెట్టలేదు మెంగా, ఇంటికో 4 మైక్ సెట్లు ఉన్నారు. 1946లో బియ్యం బస్తా ఎంతో ఆవిడ మాట్లాడుతుంది, అక్కడి నుంచి 32లో ఎక్కడ వర్షం పడింది ఈయన మాట్లాడుతుంది. ఎప్పటికీ ఇవన్నీ నీకు నిన్న మొన్న కొనుక్కొని ఆండ్రాయిడ్ ఫోన్ గురించి వీడు మాట్లాడుతున్నాడు. నెట్ కనెక్ట్ అవ్వట్లేదు, ఉండరా పెద్ద నెట్లో పడున్నానని చెప్పి ఆ గృహస్థు మధ్యలో కూర్చుని అటు తల్లిదండ్రి ఇటు ఈవిడ గారు ఇటు ఇద్దరు మొత్తం 5 మధ్య ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా వీడు ఒకటి మధ్య దక్షిణామూర్తి స్తోత్రం జరుగుతుంది. ఈ పరి దక్షిణామూర్తి నమో నమః. రామచంద్ర ఎటు పోమంటాం, ఎక్కడ పోతాం కదా. అందుకే వ్యవహార కాలంలో సుషుప్తి, అది భగవద్ అనుభవమే కానీ నిత్యం కాదు. మనం వెనక్కి వచ్చేస్తున్నాం లేదా, మనం వెనక్కి వచ్చేస్తున్నాం. బ్రహ్మజ్ఞానం తెలుసు. అందుకే భగవాన్ మాట అంటుంటారు, అణిగిన మనసు లేస్తుంది, కలిసిపోయిన మనసు మళ్ళీ వెనక్కి రాదు. బ్రహ్మాకారం చెందిపోయిన మనసు వెనక్కి రాదు. అణిగిన మనసు అని చెప్తారు. స్ప్రింగ్ మీద కూర్చున్నాం అనుకోండి, కూర్చున్నంతసేపు అణిగి ఉంటుంది, లేస్తే మనసు కూడా అంతే. నిద్రలో అణిగింది, టెంపరీ ఒక ఏర్పాటు, అది లేస్తే మళ్ళీ ఈ డౌట్ ఉంటే పక్కన నిద్ర లేపండి, ఒక మనసులో లేదో లేదు చూపిస్తాడు, సర్పమా లేస్తాడు బయట, అప్పుడు నిద్ర లేపేది. అందుకే పడుకున్న వాళ్ళు పడుకున్న పాములు అనుకుంటే సరిపోతుంది. ఏం పాములు అంతే, దగ్గర పడుకున్న ఆత్మ, పడుకున్న పాములు. పాము పడుకుంటే పామే కనుక పడుకుంది కనుక విషయం లోపల ఉంటుంది, లేస్తే మాటల విషయాలు. సో మన స్థితికి వచ్చేసరికి నిత్యం కాదు వ్యవహారం. బ్రహ్మజ్ఞానం పొందినటువంటి కలిగిన బ్రహ్మజ్ఞానం పొందిన ఐక్యం నిత్యం, అదే భేదం. ఆయన పొందిన స్థితి ఆత్మ, ఆ ఆత్మ నీ వైపు. నెంబర్ 8. ఇంకా లాస్ట్ 9. లోకంలో ఒక తీరు ఉండేది పూర్వం, దొంగతనం చేసిన వాళ్ళకి సంబంధించింది. దొంగతనం చేసిన వాడిని పట్టుకుని ఓ ఎర్రగా కాల్చుంటే సత్యం ఎవడో తేల్చడానికి ఎర్రగా కాల్చిన ఇనప గడ్డితో చేతికి వాత పెట్టడం అన్న శిక్షా సంప్రదాయం. వీడు చెప్పడం వాడు చెప్పడం. అప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు కాలుస్తారు. వాస్తవంగా దొంగతనం చేసి చేయలేదని ఎవరికి అసత్యం చెప్తాడో వాడి చేయి కాలిపోతుంటా. దొంగతనం చేయకపోయినా అసత్యారోపణతో ఇరుకుపోయిన వాడు ఉంటాడే, వాడిని కాల్చినా వాడికున్న సత్యసంధత వల్ల అగ్ని వాడిని కాల్చుతుంది. అందుకే సీతమ్మ అగ్ని ప్రవేశం చేస్తుంది. అగ్నికి కూడా ఒక సంప్రదాయం ఉంది, తప్పు చేయని వాడిని అగ్ని కాల్చుతుంది. హనుమ ఏ తప్పు చేయలేదు కనుక తోకకి నిప్పు పెట్టినా కాల్చుతుంది. ఆ అగ్నిలో పడి లంక కనిపిస్తుంది కదా. ఇది సత్యసంధతి పరాకాష్ట. ఈ విధంగానే సత్యమైన ఆత్మను తెలుసుకున్న వాడికి అసత్యము, అది సత్యమైన ఆత్మను తెలుసుకున్న వాడికి వీడి సత్యం ఉంది కదా, అగ్ని కాల్చలేదు. సత్యం లేని వాడిని అగ్ని కాల్చేస్తుంది. అలాగే సత్యమైన జాగ్రత్త పడుతుంది ఈ మాట. సత్యమైన ఆత్మని అనుభూతిలో తెచ్చుకున్న వాడికి అసత్యము, ఈ నామరూపాత్మకమైన జగత్తు వల్ల ఎటువంటి బాధ కలగదు. రమణ మహర్షి గారు జగత్తు ఎందుకు బాధ పెట్టదు, దేహాన్ని బాధ పెట్టింది కదా అంటాము. దేహం ఆయన కాదుగా, ఆయన ఆత్మయ్య ఉన్నాడు. అనారోగ్యం దేహానికి, ఆయన కాదు. క్యాన్సర్ ఎవరికి? దేహానికి, ఆయనకు. మీరు ఆ క్యాన్సర్ని సాక్షిగా చూశారు, నేను సాక్షి, ఆయన సాక్షి. మనకున్న అజ్ఞానం అనే క్యాన్సర్ పోగొట్టడానికి ఆయన వచ్చాడు. ఆయన క్యాన్సర్ ఏంటి? ఆయన దేహానికి క్యాన్సర్. అసలు క్యాన్సర్ మన దగ్గర ఉంది, ఏంటి? అజ్ఞానం అనే క్యాన్సర్. దాన్ని తన బోధతో పోగొట్టింది ఋషి కదా. అందువల్ల సత్యమైన ఆత్మను తెలుసుకున్న వాడికి అసత్యము నామరూపాత్మకమైనటువంటి జగత్తు వల్ల ఎటువంటి బాధ కలగదు. దీన్ని బట్టి బ్రహ్మజ్ఞానికి జనన మరణాలు, సుఖదుఖాలు, పాపపుణ్యాలు మొదలైనవి అంటవు.
అటువంటి బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో ఆ బ్రహ్మ పదార్థం అది నీవై ఉన్నావు తత్వం అని మీరు ఉదాహరణ చెప్పి ఈ విధంగా తండ్రి యొక్క ఉపదేశం వల్ల శ్వేతకేతువు సంశయాలు తొలగితే ఆత్మజ్ఞానం కలిగింది. ఈ శ్వేతకేతువుపాఖ్యానం వల్ల శిష్యుడు ఎలా ఉండి ఏ లక్షణాలతో ఉండాలంటే ప్రణిపాతము అంటే ప్రణిపాతం అంటే గురువు గారి దగ్గర సాష్టాంగ నమస్కారం, అలాగే సాష్టాంగ నమస్కారం. నెక్స్ట్ పరిప్రశ్న భగవద్గీతలో ఉంది కదా, వినయంతో కూడిన ప్రశ్న, వాళ్ళ అనుకూలత దృష్టిని ప్రశ్నించడం, వినయంతో అడగడం. సేవ మొదలైన గుణాలు కలిగి అర్హత, ఈ గుణాలతో కూడిన అర్హత కలిగి ఉన్నవాడిగా వాడు ఉండాలి. ఇంకా ఆచార్యుడు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు. శ్రోత్రియుడు అంటే వేదాంగములు పూర్తిగా తన జీర్ణమైన వాడు. బ్రహ్మనిష్ఠుడు అంటే తాను ఏదైతే ఏ బ్రహ్మ పదార్థాన్ని అయితే ఉపనిషత్తుల్లోంచి గురువు దగ్గర జ్ఞానం పొందాడో అందులో నిష్ఠ పొందాడు. దేహంగా ఉండడం కాదు, బ్రహ్మంగా ఉండడం. దేహంతో ఉంటాడు, ప్రారంభం బ్రహ్మ, అది బ్రహ్మనిష్ఠుడు. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు కావాలని బ్రహ్మోపదేశంలో ఆచార్యుడిదే ముఖ్య పాత్ర అని ఈ ఉపాఖ్యానం వల్ల తెలుస్తోంది. బ్రహ్మజ్ఞానం గురు శిష్య సంప్రదాయానుసారంగా ఉండక తప్పదు అని సారాంశం. మరియు ఉపనిషత్తులను బట్టి తండ్రియే తన కుమారుడికి వేదోపదేశ. అందుకే ఉపనయన రూపంలో గాయత్రి మంత్రం తండ్రే బోధించాలి. ఇప్పుడు తండ్రి లేకపోతే ఎవరో ఏమో కానీ తండ్రే అక్కడ మొదటి గురువు. ఉపనయన సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు, ఉపనయన అర్హత ఉన్నటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఉపనయనం జరుగుతుందిగా తండ్రే గాయత్రి మంత్రం. అక్కడ పురోహితుడు తండ్రికి చెప్తే తండ్రి గారు కాస్త కొడుకు చెప్తాడు. కొడుకు తండ్రి పక్కే చూడాలి, ఆ పురోహితుడి పక్క చూడకూడదు. వాడు ఆయన చెప్తాడు, ఆయన. సో మొదటి గురువు ఆయన, తర్వాత గురువు. ఇక్కడ ఈ అదృష్టం తండ్రే గాయత్రి మంత్రం బోధించే తండ్రే బ్రహ్మోపదేశం కూడా. అందుకే తండ్రులు ఎలా ఉండాలి, కొడుకులకు ఆదర్శవంతంగా ఉండాలి. వాళ్ళ సంస్కారవంతులు అవ్వాలి, వాళ్ళ సంస్కారం ఉండాలి. ఉపనిషత్తులు బట్టి తండ్రే తన కుమారుడికి వేదోపదేశ బ్రహ్మోపదేశ కూడా అయి ఉండాలని తెలుస్తోంది ఈ ఉపాఖ్యానం వల్ల. అందువల్ల తత్వమసి శ్వేతకేతు. ఇప్పుడు పరమాత్మ ఎక్కడ ఉన్నాడో మనకు అర్థం. ఎక్కడున్నాడేంటి, ఎక్కడ లేడు అన్నారు. ఈ సంస్కృతితో బతికితే ఇప్పుడు పువ్వులు అక్కడ 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 మాలకు అర్థం కదా, అర్థమా లేదా? గట్టిగా వేసాం లేదా అంటే వేస్తాం. పువ్వులు తెచ్చి మాలగా కట్టి మెడలో వేయడమా? పువ్వు ఉన్న చోటే ఆయన మెడుందా? పెద్ద విషయం. పువ్వులు తెచ్చి పాదాలు వేస్తామా? పువ్వు చెట్టులో ఉన్న భాగంలోనే ఆయన పాదం ఉందా? మొదటిదైతే మామూలు దృష్టి. పువ్వు కోయడానికి వెళ్ళామనుకోండి, సరే ఆయన పాదం ఉందని స్పృహలోకి వస్తే పూజ అయిపోయిందా లేదా? కఠినంగా కోయగలమా? కాఠిన్యంతో సుదిచ్చి పొడవగలమా? గౌరవం ఇచ్చి వందించగలమా? మెడలో పడగలమా? ఎక్కడ లేదు ఆయన పాదం. ఆయన మెడ ఎక్కడ లేదు. ఇప్పుడు ఆయన మెడ పువ్వు దగ్గర ఉంది, ఇప్పుడు అక్కడి నుంచి లాగేస్తున్నాం. అవన్నీ తెచ్చి దారం చుట్టూ మెడలో వేస్తున్నావా, లేదా వాడి మెడలో ఉన్నది లాగేసామా? ఫస్ట్ ఏం చేసాం? ఇప్పుడు పువ్వును చూడ ఆయన మెడ ఉంది, మెడలో ఉన్న పువ్వు లాగేసి పట్టుకొచ్చి దారం చుట్టేసి మెడలో వేసామా? అంటే ముందు మెడలో వేసింటే కనిపిస్తుంది కానీ మెడలోంచి లాగేసామా లేదా? ఒక వ్యక్తి మెడలోంచి లాగేసి మళ్ళీ మెడలో వేస్తే గౌరవపరచరా? ఫస్ట్ ఏం చేసాం తప్పు? పువ్వు కోసాము అంటే ఏంటి, ఆయన మెడలోంచి లాగేసామా లేదా? ఎప్పుడు ఆయన మెడ మీద ఉంది లేదా పాదం మీద ఉంది, లాగేసామా లేదా? లాగేసామా? లాక్కొచ్చాక మళ్ళీ మెడలో వేస్తాం. ఈ మొదటి స్పృహ ఉందనుకోండి, వాడికి పరమాత్మ అంతా వ్యాపించున్నాడని జ్ఞానం. వాడు ఆ పని చేయలేదు, ఎందుకంటే వాడు పూజ అక్కడే అయిపోయింది. పువ్వు ఉన్న చోటే మెడ చూస్తాడు, మెడలోనే పువ్వు ఉన్నట్టుగా దర్శిస్తాడు. పరమాత్మ అక్కడ రూపాన్ని పరిమితమైన భావంతో ఉన్నాడు అనుకోండి, కోసి లేకపోతే గోడ మీద కోసి కొమ్మలు విరిచేసి బీభత్సంగా వాడికి సూది గుచ్చేసి వాడిని బుక్క పెట్టి రక్తం రావడం చూసి పువ్వుల్లోంచి మనం ఆనందం కళ్ళలను తెచ్చేసుకుని దానిలా చుట్టూ పట్టుకున్నాడు. భగవంతుడిగా వేసాం కానీ ఇంత పరమాత్మ గురించి లోయర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది. అక్కడ మొక్క దగ్గరే పూజ జరుగుతుంది. ఇక్కడ పూజ జరగాలంటే పూజ గదిలో ప్రవేశించాలి. అక్కడ చెట్టు దగ్గరే జరుగుతుంది. పుష్పహాసహ ఎక్కడుంది నామం? విష్ణు సహస్రనామం. పువ్వు వంటి నవ్వు కలవాడు అంటే ఆ పువ్వు వంటి నవ్వు ఉన్నవాడు ఎక్కడున్నాడు? పువ్వు దగ్గరే ఉన్నాడు. పువ్వు నవ్వుతూ ఉంటుంది, ఎందుకంటే ఏడవడం అని తెలియదు కానీ
ఈ ఏడుపులే మన జీవితం కనుక పువ్వులు పెట్టుకుంటుంటాం. ఎలాగో నవ్వలేం కాబట్టి పువ్వు పెట్టుకుంటే ఏ బాగుంటామేమో. ఏడ్చే పువ్వులు ఎక్కడ చూసారా? ఏ పువ్వులు ఎందుకు పెట్టుకో, రాళ్ళు పెట్టుకోవచ్చు కదా తల్లని. రాళ్ళు ఎందుకు పెట్టుకోలేదు ఎవరు? పువ్వులే పెట్టుకోవడం ఎందుకు నేర్పారు? నవ్వడమే నాకు తెలుసు కనుక ఎప్పుడు మీ నవ్వులు కలిగించే, నవ్వులంటే ఆనందం కలిగించే ఆలోచనలు మీ బుర్రలో రావాలి. మంచి ఆలోచనలు రావాలనే అనే దాన్ని బోధించడానికి పువ్వులు ఎప్పుడు నవ్వే స్వరూపంగా గల పువ్వుల్ని మాలగా చూసి తలలో పెట్టుకోండి. దాని భావన ఏంటంటే మన బుద్ధిలో మంచి ఆలోచనలు వస్తే ముఖంలో ఎప్పుడు ప్రశాంతత ఉంటుంది. ఆ పువ్వు నవ్వుతుందా లేదా? పుష్పహాస, పువ్వు అంటే నవ్వు గలవాడు, పువ్వులో ఉన్న నవ్వు తానైన వాడు. ఇప్పుడు పూజ ఎక్కడ జరగాలి? కొమ్మ దగ్గర జరిగింది. కొమ్మ దగ్గర జరిగిపోతే ఆ కొమ్మే దేవుడు గది. ఎక్కడ పూజ జరిగితే అదే దేవుడు గది. దేవుడు గది అంటే ప్రత్యేకంగా ఎక్కడో పట్టుకున్నాం, అంతా దేవుడిని చూడలేకపోతున్నాం కాబట్టి దేవుడికి గదిగట్టాం. అంతా దేవుడిని చూడగలిగేవాడుకో ఎక్కడ చూస్తే అక్కడే, మొక్క దగ్గర చూస్తే మొక్క దేవుడు గది. ఎక్కడ ఏ దేవుడి గది కాదు, ఏది కాదు. ఎక్కడికి దిగిపోతున్నాం? అక్కడ ఏ దేవుడు గది కాదు. ఏది చూస్తున్నా పరమాత్మ స్పృహలో వ్యాపించున్నాడుగా. ఆరుని చెప్పాడుగా, నీటిలో ఉప్పులాగా. భావన లోపలుంటే అద్భుతాలే బయటికి తెలుస్తాయి. మనం నడిస్తే ఆనందం, కూర్చుంటే ఆనందం, మాట్లాడితే ఆనందం, చూస్తే ఆనందం, చూడకపోతే ఆనందం. కారణం ఆనందం. ఒకసారి ఊహించండి, ఈ క్షణం మన సముద్రం మధ్యలో ఉండగా ఊహించండి. ఒకసారి సముద్రంలో మునిగిపోతున్నాం, సపోజ్ చుట్టూ ఏముంటుంది? నీరే. మధ్యలో పడి మధ్యలో మునిగిపోతున్నాడు, ఏముంటుంది చూస్తున్నాం? ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఏదేమైనా ఏముంటుంది? ఇంకా పరమాత్మ కనిపిస్తున్నప్పుడు ఆ స్పృహతో ఆ బుద్ధితో చూస్తే ఏది పరమాత్మ? ఇది కాదు, అది దుర్గస్థితి. అదే ఎక్కడికి. అందుకే నేను మాట చెప్పుకున్నాం, అది చెప్పుకుని వెళ్ళిపోతాం. మిమ్మల్ని చూడడానికి నేను మీ ఇంటికి రావాలి, నన్ను చూసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? మా ఇంటికి వెళ్ళాలి. మిమ్మల్ని చూడడానికి నేను మీ ఇంటికి రావాలి, నేను నన్ను చూసుకోవడానికి నేను ఎక్కడికి వెళ్ళాలి? అంతే కదా, అది వెళ్ళక్కలేదు కదా. ఎక్కడికి వెళ్ళాలని అడిగాను. ఆటో ఎక్కి అంబికాబాద్కి వెళ్ళాలా? కొమాది. నేను నన్ను చూసుకోవాలి, మిమ్మల్ని చూడాలంటే మీ ఇంటికి రావాలి. ఇంకోటికి వెళ్ళాలి, ఆటో ఎక్కాలి. మా ఇంటికి చూసుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? ఏ శ్రమ లేదు. చూసుకోవాలనుకుంటుంది నేనే, చూడాలనుకుంటుంది నన్నే. కనుక ఇక్కడే రండి, ఇక్కడే కదా. నన్ను చూసుకోవడానికి నాకు ఏది శ్రమ లేదు. పరమాత్మ ఏంటో అర్థమైతే, ఈ బోధ అర్థమైతే భగవంతుని చూడడానికి అంతకన్నా శ్రమ లేదు. ఇంకా నన్ను చూసుకోవడం నాకేమో శ్రమ ఉందేమో. ఏదో ఫోన్ వస్తుంది చూడండి, కూతురు వస్తుంది కదా, ఫోన్ చేస్తుంది. ఈ దేహాన్ని కూతురు, ఆ కూతురు ఫోన్ చేస్తే కాలేజీకి వెళ్ళి తీసుకెళ్ళాలి. తప్పదు, ఇవన్నీ ప్రపంచం బయలుదేరుతాయి. ఇతర లేచులో ఎంతమంది కదా. నేనున్న చోట పూజ. అటువంటి స్థితి ఉపనిషత్ మాత వల్ల, వేద మాత వల్ల మనకి ఈ దేహంలో ఉండగానే ప్రాప్తించి ఇంతగా పరమాత్మను దర్శించేటటువంటి ఆ స్థితి, ఉన్న చోటనే పరమాత్మ దర్శించే స్థితి, నిరంతరం పరమాత్మ కూడా ఉండే స్థితి, పరమాత్మమయంగా జీవించే స్థితి, అందరినీ పరమాత్మమయంగా దర్శించే స్థితి. పరమాత్మతో కూడి లోపల పరమాత్మ, బయట పరమాత్మ, అంతటా పరమాత్మ. పరమాత్మ ఊపిరి, విడిచే ఊపిరి, తీసుకునే ఊపిరి, తినే ఆహారం, విడిచేటటువంటి శక్తి, అన్ని కర్మలు సమస్తం కూడా పరమాత్మమయం కావాలి. వేదమాత దేవల్ల, వేదమాత అయినట్టు గాయత్రి దేవల్ల అనేదాన్ని ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ నేను ఇక్కడికి ఈ ప్రవచన కార్యక్రమాన్ని ముగిద్దాం. మళ్ళీ వచ్చేవారు మరొక అంశంతో మీ ముందు ప్రవేశిస్తాం. మీరు ఒక్క సహాయం చేస్తే సరిపోతుంది. ఇవాళ చెప్పిన మొత్తం అంతా మర్చిపోతే వచ్చేవారిని మళ్ళీ చెప్పుకోరా. ఇంత ధైర్యంగా చెప్పారు, మర్చిపోన్నాను. ధైర్యం ఉండాలి, మర్చిపోన్నాను చెప్పాలి. మీరు మర్చిపోతుంటే మాకు ఆనందం.